Students, I welcome you all to this video prepared on ozone layer depletion. This is D. Rajashekar, lecturer in botany, Katta Ramakoteswara Government Degree College, Addanki. స్టూడెంట్స్ మనందరం కూడాను ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క రోజు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం. అంతేకాకుండా ఎందుకు మనము ఈ యొక్క ఓజోన్ డేని సెలబ్రేట్ చేసుకోవాలో రీజన్స్ తెలుసుకుందాము. ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది, ఎందుకు అది క్షీణించింది, దాన్ని తిరిగి మళ్ళా ఈ రకంగా రిప్లెనిష్ చేసుకోవాలి అనే అంశాల పట్ల అవగాహన తెచ్చుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు కదా, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం అనేది 1987 సెప్టెంబర్ 16వ తేదీన జరిగింది. అనంతరం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు 1994లో ఇదే రోజున ప్రతి దేశము కూడాను ఎవరైతే ఈ ఒప్పందంలో ఉన్నారో ఆ దేశాలన్నీ కూడాను తప్పక ఈ యొక్క అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి ఉద్దేశం ఏంటంటే కనుక మానవ సంబంధంగా కలుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యర్థ రసాయన పదార్థాలు, ప్రధానంగా ఓజోన్ని క్షీణింపజేసే వాటిని అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ యొక్క పర్యావరణ హితపూరితమైనటువంటి అంతర్జాతీయ ఒప్పందాలలో మాంట్రియల్ ప్రోటోకాల్ చాలా అగ్రగణ్యమైనది. ఎందుకంటే ఇది ఏర్పాటు చేసుకున్న 40 ఇయర్స్లోనే మనము ఈ ఓజోన్ పొర క్షీణింప స్థితి నుంచి తిరిగి మళ్ళీ దీనిని పునర్నిర్మించుకునే స్థాయికి మనం వచ్చామన్నమాట. ఇది అన్ని దేశాలు అనేటువంటివి చేయి కలిపి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా దీన్ని పేర్కొనవచ్చు. మీకు అందరూ తెలుసు కదా, భూమి మీద 25 కిలోమీటర్ల పై భాగాన స్ట్రాటోస్పియర్ అనే ప్రాంతంలో ఈ ఓజోన్ పొర మనకి ఏర్పాటు చేయబడి ఉంది. ఈ పొర యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే సన్ నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి అల్ట్రా వైలెట్ రేస్ నుండి భూమిని, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను కాపాడటం. అయితే మొదటిసారిగా అంటార్టికా ప్రాంతంలో ఈ ఓజోన్ పొర ఛిద్రమైనట్టుగా గుర్తింపబడి దీని కారణాలు అన్వేషించినప్పుడు ఎందుకు ఈ రకంగా ఓజోన్ పొర డిప్లెషన్ చెందింది అన్నప్పుడు కొన్ని ప్రధాన కారణాలు చెప్పారు. ఏంటంటే మనుషులు అంటే మానవాళి వాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి రిఫ్రిజరేటర్స్, ఏసీలు, ఇతర స్ప్రేలు, సౌందర్య పోషక పదార్థాల నుంచి వచ్చే ఏరోసాల్స్, ఇవన్నీ కూడా వీటిని మనం ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టెన్సెస్ అంటాం. ప్రధానంగా క్లోరోఫ్లోరోకార్బన్లు, హ్యాలోన్లు అన్నమాట. ఇవి గాల్లో ప్రవేశించి స్థిరమైన పదార్థాలు కాబట్టి విచ్ఛిన్నపరచబడకుండా, అంటే వర్ష నీళ్ళ ద్వారా కానీ వాతావరణ ప్రభావానికి కానీ ఇటువంటి ప్రభావానికి లోను కాకుండా అవి యథావిధిగా స్ట్రాటోస్ఫియర్ని చేరుకొని అక్కడ అల్ట్రా వైలెట్ రేస్ యొక్క కిరణాల ప్రభావంతో ఈ పదార్థాల నుంచి క్లోరిన్, బ్రోమిన్ వంటి యాటమ్స్ ఏర్పాటు చేయబడి ఈ క్లోరిన్, బ్రోమిన్ యాటమ్స్ అనేటువంటివి మనకి ఓజోన్ పొర ఉన్న ప్రాంతానికి చేరుకొని అక్కడ O3 అంటే 3 ఓజోన్ మాలిక్యూల్స్గా ఉన్నటువంటి ఓజోన్ అణువుల్లో ఒక ఓజోన్ని విడగొట్టేసేసి ఆ ఓజోన్తో ఈ క్లోరిన్, బ్రోమిన్ అనేటువంటివి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా ఒక సింగిల్ క్లోరిన్ యాటమ్ అనేటువంటిది అదే పనిగా పనిచేస్తూ 1,00,000 ఓజోన్ మాలిక్యూల్స్ని విచ్ఛిన్నం చేస్తుందని అంచనా అన్నమాట. ఈ రకంగా జరుగుతూ పోతూ ఉండటం ఏమవుతుందంటే కనుక ఓజోన్ పొర పలచబడిపోయి ఇందా చెప్పినట్టుగా అంటార్కిటికా ప్రాంతంలో అక్కడ రంధ్రం ఏర్పడింది అనమాట. ఎందుకని అక్కడ ఏర్పడిన రంధ్రము అంటే కనుక భూమి నుంచి వచ్చినటువంటి వాయువులు నిటారుగా పైకి చేరుకొని అక్కడ కొరీలియస్ ప్రభావము చేత భూభ్రమణ ఫలితంగా ధ్రువ ప్రాంతాలకు నెట్టివేయబడి అక్కడ వాటి ప్రభావం చూపిస్తాను. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క క్లోరిన్, బ్రోమిన్ యాటమ్స్ అనేటువంటివి ఆ పోలార్ రీజియన్స్లో చల్లటి వాతావరణంలో ఇంకా యాక్టివ్గా మారి వీటి ప్రభావాన్ని చూపించి ఓజోన్ పొరని క్షీణింపచేస్తూ ఉన్నాయన్నమాట. కేవలము యాంథ్రోపోజెనిక్ కాజెస్ అంటే మానవ సంబంధ కార్యక్రమాల వల్ల ఇవి జరుగుతూ ఉంది. మరి ఇలా జరిగితే పోతే నష్టం ఏంటి అన్నప్పుడు
వాటిని మన ఎఫెక్ట్స్ ఆఫ్ ఓజోన్ డిప్లేషన్ అన్నప్పుడు మొదటగా ఎప్పుడైతే ఓజోన్ పొర క్షీణించిందో ఆ సన్లైట్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ రేస్ అల్ట్రా వైలెట్ కిరణాలని డైరెక్ట్గా అవి భూమి మీద పడటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. తద్వారా మన మీద పడ్డప్పుడు అంటే మానవుల మీద పడ్డప్పుడు మానవ చర్మం మీద ఉన్నటువంటి మైలోమా సెల్స్ మీద నాన్ మైలోమా సెల్స్ మీద అవి ప్రభావం చూపించి వాడి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మ్యాలిగ్నెంట్ మెలనోమా కలిగిస్తుంది. ఇలా చాలా డేంజరస్ స్కిన్ క్యాన్సర్స్ని కలిగిస్తూ అంతేకాదు కంటి మీద పడినటువంటి ఈ యొక్క అతినీల లోహిత కిరణాలు కంటి సంబంధ వ్యాధులు అంటే డ్రై ఐస్, కెటరాక్ట్, అదేవిధంగా ఫోటో క్రయటైటిస్ అనే రకరకాల వ్యాధులు కలిగించి కంటి చూపును పోగొట్టే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను తగ్గించి వేసి బాగా క్షీణింపజేసి అనేక రకాల రోగాలు రావడానికి కూడాను ఆస్కారం కలిగిస్తోంది. మన మీదే కాదు జలచర జీవులపై ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే జలచర జీవులన్నీ కూడాను ఫైటోప్లాంక్టన్ వృక్ష ప్లవకాలపైన ఆహారం కొరకు ఆధారపడి ఉంటాయి. అక్కడ అవి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్లో అవి ఉత్పత్తిదారులు అన్నమాట. ఎప్పుడైతే ఫైటోప్లాంక్టన్స్ అనేటువంటి ప్రభావం పడ్డాయో యూవిలైట్ ప్రభావము అవి విచ్ఛిన్నపరచబడ్డప్పుడు దానిపై డిపెండ్ అయినటువంటి ఇతర జీవరాశులు స్ట్రిమ్స్, రొయ్యలు కావచ్చు, క్రాబ్స్, ఇతర ఉభయచరాలు, యాంఫీబియన్స్, ఫిష్ ఇవన్నీ కూడాను నష్టపరచబడే ప్రమాదం ఉంది. అంతేకాదు భూ సంబంధంగా కూడా భూమి మీద పడ్డప్పుడు ఆకుపచ్చని మొక్కలు అవి క్లోరోఫిల్స్ని కోల్పోయి ఫోటోసింథసిస్ కాస్త ఆగిపోతుంది. తద్వారా మొక్కలు గిడసబారిపోతాయి, వాటిలో మ్యుటేషన్ సంభవిస్తాయి. తద్వారా ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. అలా ఆవరణ వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నం కాపాడుతుంది. ఈ రకంగా కొన్ని జీవులపై ప్రభావం చూపించడం వల్ల ఆ జీవులపై ఆధారపడే ఇతర జీవులు కూడా ఆ ప్రభావానికి ఆటోమేటిక్గా లోనవుతాయి. కాబట్టి ఎకలాజికల్ బ్యాలెన్స్ కాస్త పోతుంది. తద్వారా భూమి మీద మన మనుగడ ప్రశాంతంగా మారిపోతుంది. అంతేకాకుండా మనం వాడుకునే రకరకాల పదార్థాలు అంటే పెయింట్స్ కావచ్చు, రబ్బర్లు, కలప, ప్లాస్టిక్స్ వంటివి వీటి మీద ప్రభావం చూపించి వీటి యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, వాటి నాణ్యత తగ్గిపోతుంది, వాటి పనితనం కూడా మనకి పూర్తిగా ఉండదన్నమాట. అంతేకాదు బయోజియో కెమికల్ సైకిల్స్ కూడా డిస్రప్ట్ కాపాడుతూ ఉంటాయి. తద్వారా వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మనం ఈ యొక్క సీజన్స్ చేంజ్ అవుతూ అంటాం కదా, అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంత హార్మ్ఫుల్ ప్రభావం కలిగి ఉంది ఓజోన్ పొర యొక్క క్షీణత. మరి ఏ రకంగా దీన్ని సంరక్షించుకోవాలి? మనమే దీన్ని పాడు చేసాం కాబట్టి తిరిగి మనమే దాన్ని బాగు చేసుకోవాలి. దీన్ని కన్జర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటారు అనమాట. ఏం చేయాలంటే కనుక మనము వాడేటువంటి రిఫ్రిజరేటర్స్, ఎయిర్ కండిషనర్ వాడకం కంపల్సరీ అయిపోయింది కాబట్టి, తప్పనిసరి అయిపోయింది కాబట్టి మనం వాడుకోవచ్చు. కానీ వాటిల్లో సేఫ్ కూలెంట్స్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, తర్వాత ఫ్రియాన్ గ్యాసెస్ లాంటివి, అదేవిధంగా ఇతర హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ లాంటివి లేకుండా వాటి స్థానంలో సేఫ్ కూలెంట్స్ ఉండే విధంగా, ఎకో ఫ్రెండ్లీ కూలెంట్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. మనం ఈ యొక్క పాత ఫ్రిడ్జ్లను, పాత ఎయిర్ కండిషనర్ని డిస్పోజ్ చేసేప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా డిస్మాంటిల్ చేసి పర్యావరణంలో రీసైకిల్ చేయాలి. పర్యావరణ ప్రభావం లేకుండా చూడాలన్నమాట. మనము ఎకో ఫ్రెండ్లీ అప్లయన్సెస్ని మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మనము ఎండలో వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ వాడటము, గొడుగు వాడటము, కాటన్ క్లోత్స్ వాడటము, తర్వాత వాటర్ బాగా తీసుకుంటూ ఉంటాము. తర్వాత మనము వీలైతే మధ్యాహ్న సమయాలలో బయటకు పోకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా కార్బన్ ఉద్గారాలు, కార్బన్ ఫుట్ ప్రింట్స్ని తగ్గించుకోవాలి. మన ద్వారా మనం చక్కటి మంచి అలవాట్లు ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ ఇంధనాలు వాడుకోవాలి. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా గవర్నమెంట్ పాలసీస్ని, గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ని మనం ఎప్పుడు గౌరవించాలి. వాటి పట్ల మనం మర్యాద చూపించాలి. మనం ఈ విషయం తెలుసుకున్నటువంటి మనము వెంటనే ఈ యొక్క సమాచారాన్ని మన ఇంట్లో వాళ్ళకి, సమాజానికి తెలియపరిచి, ఒక్కొక్కళ్ళు ఒక 5 తెలియపరిచి, తద్వారా ఈ యొక్క ఓజోన్ పొర క్షీణతను తెలియపరిచిన మనము వాళ్ళ ద్వారా ఆ ఓజోన్ పొర క్షీణించకుండా తిరిగి మళ్ళా అది రిప్లెనిష్ కాబడేటువంటి విధంగా చర్యలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా మన సెప్టెంబర్ 16న ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మన వంతు, మన యొక్క కర్తవ్యాన్ని మనం చేసినట్లయితే కనుక తప్పక ఈ ఓజోన్ పొరని ఎలాగైతే తిరిగి మనకి నెలకొల్పామో ఇతర పర్యావరణ సమస్యలు కూడా మనము ఈజీగా బయటపడిన వాళ్ళం అవుతాము. ఇది ఒక్కల సమస్య కాదు, ఒక్కల బాధ్యత కాదు, అందరి సమస్య, అందరి బాధ్యత. కాబట్టి ఇది గుర్తిరిగి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎకో ఫ్రెండ్లీ ప్రవర్తన ద్వారా మనం అలా ఉంటూ మన కుటుంబాన్ని అలా ఉంచుతూ ప్రపంచాన్ని కూడా మార్చుకుందాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.